నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు గురు వక్రగతి 119 రోజులు జరగబోతుందా సార్? ఇన్ని డేసా? అంటే ఎప్పుడు కూడా అంటే అసలు వక్రగతి ఎందుకు జరుగుతుంది నేను మీకు క్లారిటీ ఇస్తా. Sure. శనికి, గురువుకి, కుజుడికి మీరు చార్ట్ చూడగానే వక్రగతిలో ఉందని చెప్పొచ్చు. ఎవరి జాతకం చూడగానే ఎలాగా అంటే గురువు నుంచి ఇక్కడ గురువు ఉన్నాడు కదా, ఇప్పుడు ఎవరి జన్మ జాతక చక్రంలో ఎక్కడైనా గురువు ఉంటే అక్కడ నుంచి రవి కనుక 5వ స్థానం అంటే 1 2 3 4 5 5వ స్థానంలోకి ఎంటర్ అవగానే వక్రగతి అవుతుంది. ఆయన వక్రిస్తాడు. సో అక్కడ నుంచి 1 2 3 4 5 ఈ రాసులు, ఈ 5 రాసుల్లో ఉన్నప్పుడు వక్రగతిలో ఉంటాడు. అప్పుడు 120 రోజులు సరిపోయింది. ఎందుకంటే 30 అంటే కొన్ని అంటే ఇక్కడ కొన్ని డిగ్రీలు ఉంటాయి కదా, చేంజెస్ అట్లా 4 రాసులు 5వ రాశిలోకి రాగానే కదా ఎగ్జాక్ట్లీ 16th నుంచి కదా సార్ ఆయన మార్పు జనరల్ గా. అందుకని ఈ 5 రాసుల్లో తిరిగేటప్పుడు ఇక్కడ గురువు ఉన్న రాశి నుంచి ఇక్కడ ఎంటర్ అవగానే వక్రగతి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే అయిపోద్ది. అందుకే 4 రాసి 3 4 12 120 రోజులు. అందుకే దాదాపుగా 319 రోజులు అయింది. 4 రోజులు. గురువు మళ్ళీ మిథునంలోకి వస్తే మిథునం నుంచి 5th ప్లేస్ నుంచి వక్రగతి. అది గురువుకి వర్తిస్తుంది, శనికి, కుజుడికి వర్తిస్తుంది. కానీ మిగతా గ్రహాలకు వర్తించదు. ఎందుకంటే రవిచంద్రులు వక్రించరు, బుధుడు శుక్రుడు ఈ ఫార్ములా పనిచేయదు, అది వేరే ఉంటుంది దానికి. రైట్. అయితే ఎప్పుడు కూడా ఒక గురువు వక్రగతి జన్మజాతకంలో వక్రిస్తే ఒక ఫలితాలు చెప్తారు, గోచారంలో వక్రించినప్పుడు ఒక ఫలితాలు చెప్తారు. అదేమిటి ఒక్కొక్క రాశి నుంచి చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మేష లగ్నం నుంచి తీసుకుంటే కనుక ఇది ఎప్పటి నుంచి సార్ ఇంతకీ గురు వక్రగతి? ఈ గురు వక్రగతి 10వ తేదీ నుంచి అవుతుంది. అంటే 9 నుంచి అవుతుంది. ఆల్మోస్ట్ అక్టోబర్ 9వ తేదీ నుంచి ఒక 119 days, ఫెబ్ 4th వరకు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మేషం వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఈ 12వ అధిపతి 2లో ఉండి 12లో రాహు ఉన్నది విదేశీ ధన యోగాన్ని ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే వక్రించినప్పుడు ఏంటంటే గతంలో ఒకసారి దగ్గర దాకా వచ్చి మిస్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం యోగం ఎక్కువ ఇస్తాడు. వస్తుందా? ఎందుకంటే 12th లార్డ్ వచ్చి లగ్నంలో వచ్చి చేరుతున్నాడు కదా, ఆయన భాగ్యాధిపతి కూడా. దానివల్ల ఏంటి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడానికి వీటికి యోగ్యవంతంగా ఉంటుంది. మరి వృషభం వారికి ఏమిటి అంటే కొన్ని చూడండి బెనిఫిట్స్ వచ్చేసాయి కానీ మళ్ళీ పెండింగ్ పెట్టారంటున్నాను చూసారు అట్లాంటివి. ఎందుకంటే లగ్నంలో గురువు ఉండి వెనక్కి వెళ్తున్నాడు. అందుకని ఏంటి వక్రించక ముందే ఏదైనా బెనిఫిట్ మీకుంటే తీసేసుకోండి ఫస్ట్, తర్వాత మళ్ళీ పెండింగ్ పడి తర్వాత ఎప్పుడో రావడాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వృషభ లగ్నానికి పంచమంలో కేతు కూడా ఉన్నాడు. మిగతా గ్రహాల యొక్క పొజిషన్స్ తీసుకొని ప్లానెట్స్ పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా. సో థింకింగ్ ఏమవుతుంది, ఇప్పుడు వద్దులే నేను తర్వాత తీసుకుంటా అంటాం, తర్వాత చూస్తే అది ఇంకా పెండింగ్ పడుతుంది. ఎందుకు ఆలోచన స్థానంలో కేతు ఉన్నప్పుడు మనిషి రకరకాలుగా ఉంటాడు. మిథునం వారికి కనుక తీసుకుంటే గనక ఇప్పుడు 12లో ఉన్న గురువు 11లోకి వెళ్తున్నాడు. అతను ఎవరు? దశమాధిపతి. కాబట్టి ఏంటి ఏదైనా కెరియర్ రిలేటెడ్ లాభాలు ఇస్తాడు కదా, కెరియర్ నుంచి లాభస్థానంలోకి వెళ్తుంది 12లో ఉంది కాస్త. అలాగే కర్కాటకం వారికి తీసుకున్నారనుకోండి, కర్కాటకం వారికి ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదువు కోసం అని వెళ్ళి అక్కడ మళ్ళీ ఉద్యోగం వెతుక్కుంటారు చూసారు, అలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఓకే, రైట్. అండ్ అలాగే ఇది కొంచెం రుణాలు లభించడానికి కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన గురువు ఆస్పెక్టింగ్ దిస్ హౌస్. సో కర్కాటక నుంచి 6th house హౌసింగ్ లోన్స్ కూడా, ఎందుకంటే 4000 చూస్తున్నాడు కదా. సహజంగానే గురువు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నం వారికి సంతాన యోగాన్ని ఇస్తాడు ఫస్ట్. హౌసింగ్ యోగం అనేటువంటిది కొంత ఇస్తాడు కానీ రుణ యోగం కూడా ఇస్తాడు ఇక్కడ. రైట్. సింహం వారికి ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు గురువు ఇక్కడ ఉన్నంతకాలం ఖచ్చితంగా. అయితే సింహం వారికి ఏంటంటే రుణ సంబంధించిన గృహ సంబంధించిన వాటికి కాకుండా, అంటే గృహ సంబంధం ఖచ్చితంగా ఇస్తాడు, రుణం కంటే కూడా సంతాన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చేంజింగ్స్ ఇస్తాడు గురువు వాళ్ళకి, గురువు సింహం వారికి.
కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ పర్టికులర్ గా ప్రాపర్టీ యోగం, అది కూడా విదేశాల్లో ప్రాపర్టీ యోగం. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నాడు. సో లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం మారుదాము, ఇక్కడ వద్దు, నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వచ్చి స్వస్థలాన్ని చూస్తుంటాడో ఓన్ ప్లేస్కి వెళ్ళిపోదాము, అబ్బా నేను ఏదో వేరే స్టేట్కి వచ్చాను, ఈ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాడు. అదే విధంగా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడము, గృహం కొనుక్కోవడం, ఈ బలాన్ని పెంచుతాడు గురువు ఇక్కడ. ఇక తులాలగ్నం వారికి కనుక చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా అష్టమ గురువు అయి ఉన్నాడు. అష్టమ గురువు అయి ఉండి ఎప్పుడైతే వక్రించాడో లగ్నాన్ని చూస్తున్నాడు. సో లగ్నాన్ని చూసినప్పుడు కొంత స్ట్రెంగ్త్, గతంతో పోల్చుకుంటే అమ్మయ్య నాకేం పర్లేదు అనేటువంటి ధీమాన్ని ఇస్తాడు ఇక్కడ. అండ్ అలాగే కొత్త పరిచయాలు ఇలాంటివి కూడా జరుగుతాయి. కొత్త వాళ్ళు పరిచయం అవడం, కొన్ని పనులు గతంలో అనుకునే కాస్త ఫ్రూట్ఫుల్ అవ్వడం, ఇటువంటివి జరుగుతాయి. వృశ్చికం వారికి ఏంటంటే పర్టికులర్ గా ఇక్కడ ఎప్పుడైతే గురువు వక్రించి 2వ స్థానాన్ని చూస్తున్నాడో, ఈ 2వ స్థానాన్ని చూడడం వల్ల వృశ్చికం వారికి ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ గురువు. అంటే ఫినాన్షియల్ గా యోగం అనేటువంటిది కలుగుతుంది ఇది. అండ్ అలాగే వృశ్చికం వారికి ఏంటంటే సప్తమంలో ఉన్న గురువు వక్రించాడు కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుని మిస్ అవ్వడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అదొకటి. ఎందుకంటే 5th లార్డ్ ఈజ్ ఇన్ 7th ఈజ్ లవ్ మ్యారేజ్ యాక్చువల్ గా, బట్ వక్రించాడు ఆ గురువు. అందుకని ఏదైనా లవ్ మ్యారేజ్ సంబంధించిన దానికంటే ముందే సెట్ చేసుకోవాలి. ఆ డేట్ తర్వాత సెట్ చేసుకుందాం అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అయితే ఆగాలి, లేదంటే 4.5 months ఆగాలి లేనట్లయితే. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా సంతాన యోగాన్ని ఇస్తుంది. కొంచెం రుణ విముక్తి యోగం అంటారు. అంటే 6th నుంచి 5th లోకి వెళ్తున్నారు, అంటే రుణం తగ్గించేది. సో రుణం తగ్గుతుంది దీనివల్ల వీళ్ళకి. అంటే గతంలో అప్పులు చేసాము, అబ్బాయి ఇది చాలా ఎక్కువైపోయింది, ఎక్కువ వడ్డీలు తీస్తున్నాము, ఇది తగ్గించుకోవాలంటే ఇంకో దగ్గర ఎక్కడో ప్రాపర్టీ అమ్మేసో ఇంకోటి ఏదో మనీ తీసుకొచ్చి క్లియర్ చేసుకోవడం, ఇట్లాంటి వాళ్ళకి ధనయోగం అనేటువంటి ఈ రకంగా ఫైనాన్షియల్ గా మార్పు ఇస్తుంది. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే సొంతంగా వాళ్ళంతట వాళ్ళే సొంతంగా ఏదైనా స్వయం కృషితో ప్రాపర్టీ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇట్లాంటివి ఇస్తాడు మకరం వారికి. ఇక అదే విధంగా మకరం వారికి ఇంకోటి ఏంటంటే జాబ్ లో కూడా బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ చేంజ్ అనేది ఇస్తుంది కుంభం వారికి. వ్యాపారంలో కొత్త వ్యాపారాలు పెట్టి కొంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతారు చూసుకున్నట్లయితే, ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. అండ్ లాంగ్ జర్నీస్, వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకోవడము, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటిలో అట్లాంటివి కలుగుతాయి. ఇక మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ స్వక్షేత్రం చేరుకునేటువంటి ప్రయత్నం చేయడము, అండ్ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, అందులోని సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరింత త్వరగా ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి సక్సెస్ అవుతాయి. అయితే ఇక్కడ గురువు ఎక్కడున్నా మంచే, కానీ కొన్ని విషయాలు కూడా తెలియకుండా వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి కండిషన్స్ ఒక్కోసారి ఇబ్బంది పడకుండా ఉండాలంటే చేయవలసింది ఏమిటి అంటే అందరూ చేయవలసింది ఏంటంటే రాహువు, కేతువు, గురువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి అరటికాయ కట్ చేసిన అరటికాయ తినిపించడము, ఓం దక్షిణామూర్తి నమః అనే నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గురువు అనుగ్రహం మరింత బాగుంటుంది. గురువు అంటేనే దత్తాత్రేయుల గురించి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ స్వామివారి ఆరాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోవచ్చు, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అంటే గురువు అంటే ఒక ఆస్పిషియస్ ప్లానెట్ గా చూస్తారు కాబట్టి వక్రించినప్పటికీ మంచి రిజల్ట్స్ ఇస్తారు. అది వక్రించినప్పుడు అది ఎందులోకి వెళ్ళి వక్రించింది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ దెన్ పాజిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు నెక్స్ట్ కుజుడు ఇక్కడికి వస్తున్నాడు. అవునండి. ఈ రాజకీయ సంబంధించిన విషయాల్లోని లేనట్లయితే కొంత రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత ఇస్తూ ఉంటుంది. అట్లాగే కొంచెం జనాలకు కొంచెం ఇక్కడ కుజుడు వచ్చేసి చూస్తున్నప్పుడు మనకి ఎట్లాగో క్రోధినామ సంవత్సరం అవడం వల్ల అల్లకల్లోలు జరగడానికి ఉండే ఆస్కారాన్ని జనాలను రక్షించే దీంట్లోకి వెళ్తుంటాడు గురువు ఇక్కడికి, న్యాచురల్ నేషన్ లోకి. అంటే ఆయన రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 119 days కూడా కొంచెం మంచి పీరియడ్ గా అందరికీ కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ గురువు అనుగ్రహం కోసం మీరు అన్నట్టుగా ఆరాధనలు చేసుకుంటూ చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఈ రోజులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.